రైల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి నేను ఒక విన్నపము ఏందంటే, ఇక మీదట మనకు ఈ ఎక్స్‌ప్రెస్‌లే కనబడతాయి. మొత్తం ఏసీ బోగీలు, జనరల్ డబ్బాలు కనబడతాయి. ఈ ప్యాసింజర్‌లో మనకు ఒకటి కనబడయి. ఉదాహరణకి నేను మా తాండూరు గురించి చెప్తా వినండి. కరోనా రాకనే ముందు మా తాండూరుకి మార్నింగు 6 గంటలకు ఒకటి ప్యాసింజర్ ఉంటుండే. 7:30కు ఒక ప్యాసింజర్ ఉంటుండే. తర్వాత 9:30కు ఒక ఎక్స్‌ప్రెస్ ఉంటుండే. 10 గంటలకు ఒక ఎక్స్‌ప్రెస్ ఉంటుండే. అలాంటివి ఇప్పుడు ఈ ప్యాసింజర్లు ఒకటే తీసేసి ఎక్స్‌ప్రెస్‌ని చేంజ్ చేసిర్రు అన్నట్టు. 9:30కి వచ్చే ట్రైన్‌ని 8:30కి వేసిండ్రు. 10 గంటలకు వచ్చే ట్రైన్‌ని 9:30కి వేసిండ్రు. పొద్దుగాల 6 గంటలకు ఒకటే ఒక ప్యాసింజర్ ఉంటుంది. దానికి ఫుల్ పబ్లిక్ వెళ్ళిపోతారు. మిగతావాళ్ళందరూ 8:30కి ట్రైన్‌కి పోతారు. చూడండి మీకు ఒకసారి చూపిస్తాం మా తాండూరులో ఎంత పబ్లిక్ ఉంటారో. 8:30కి వచ్చే ట్రైన్‌కి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. దానికి వెనకాల ఒక జనరల్ డబ్బా ఇస్తాడు, ముందర ఒక జనరల్ డబ్బా ఇస్తాడు. దాంట్లోనే అది ఊబిలి నుంచి వస్తుంది. తాండూరు వచ్చేసరికల్లా ఫుల్ అయిపోతుంది. తాండూరులో ఉన్న పబ్లిక్కి ఎక్కాలంటే కింద మీద పడిపోతారు. ఎక్కువైపోయి జనరల్ డబ్బాలు ఎక్కువైపోయి రిజర్వేషన్లలో ఎక్కుతున్నారు అన్నట్టు. మీకు చూపిస్తాను రిజర్వేషన్ డబ్బాలు మా తాండూరు పబ్లిక్ ఎంతమంది ఎక్కుతున్నారు, జనరల్ డబ్బాలు ఎంతమంది ఎక్కుతున్నారు. ఎక్కువయ్యి ప్యాసింజర్ ఎక్కువయ్యి రిజర్వేషన్ డబ్బాలు ఎక్కితే వాళ్ళతోటి ప్యాసింజర్ మాకు తాండూరు వాళ్ళకి చాలా గొడవలు అవుతున్నాయి. ఒకసారి చూపిస్తాను. ఒకసారి టీసీ వచ్చి గుణంగా మాకే అంటాడు. ఒకసారి టీసీ వచ్చి ఫైన్ వేస్తాడు. ఇక తప్పదు, ఇక భరించాలి. కొంతమంది ఏమో కొట్లాడతారు, కొంతమంది ఏమో సర్దుకొని టీసీకి డబ్బులు కట్టి వెళ్ళిపోతుంటారు. చూపిస్తాను ఒకసారి పదండి. ఎంతమంది పబ్లిక్ మొత్తం జనరల్ అన్నీ చూపిస్తాను. చూడండి ఇక ఎంత పబ్లిక్ ఉందో. ఇది నేను నిచ్చెన పై నుండి తీస్తున్నాను అనమాట. నా ఫోన్ చిన్నగా ఉంది కాబట్టి ఒకటే వైపు తీస్తున్నా. అంటే ప్లాట్ఫామ్ పెద్దగా ఉంటుంది, ఆడికి కాకుండా సగం సగం చూపిస్తానట్టు. చూడండి ఎంతమంది ఉన్నారో. అంటే మా దగ్గర ఏంటంటే కర్ణాటక, కొడంగల్ ఇవన్నీ దగ్గర అవుతుంది. చాలామంది పబ్లిక్ వచ్చి ఇక్కడనే వెళ్ళిపోతుంటారు అన్నట్టు. అందుకని ఫుల్ రష్ ఉంటుంది. మొన్ననే 100 కోట్లు శాంక్షన్ అయినట్టు. మా రైల్వే ప్లాట్ఫామ్ అన్నీ రిపేర్ చేయడానికి, స్టేషన్ మంచిగా కట్టడానికి వర్క్ నడుస్తుంది. చూడండి మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇటు సైడ్ చూపిస్తున్నా మీకు. ఇతల సైడ్ అతల సైడ్ అయిపోయింది కదా, ఇతల సైడు దాని కింద ఉన్నారు ఇంకా పబ్లిక్. నాకు కొంచెము కనవస్తలేరు అన్నట్టు. ఎందుకంటే దానికి ఎండ కొడుతుందని ఇంకా దాని కింద ఉన్నారు. కొంతమంది ఏమో ఇక బయట కనబడినలో తీస్తున్నట్టు. ట్రైన్ అయితే వస్తుంది, చూస్తున్నారు చూడండి. ఒక 2 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. ఇక అది ఆల్రెడీ సైరన్ కొడుతుంది. కాకపోతే ఏంటంటే నేను సైలెంట్లో పెట్టిన అన్నట్టు, అందుకే మీకు వినబడతలేదు. చూసిరు కదా, ట్రైన్ అయితే వచ్చేసింది. చూడండి మొత్తం పబ్లిక్ ఉంటారు మొత్తం. ఇవన్నీ రిజర్వేషన్లే, సెకండ్ క్లాస్ రిజర్వేషన్లు అన్నట్టు. ఇవన్నీ రిజర్వేషన్. చూడండి ఈ రిజర్వేషన్లే ఫుల్ అయిపోయిండ్రు. ఇక ఇవన్నీ ఏమో ఏసీ బోగీలు అన్నట్టు. ఇవేమో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ అన్నట్టు. దీంట్లో ఎవరిని ఎక్కరయ్యారు. ఇక కథం ఇక దీంట్లో ఎవరైనా ఎక్కితే ఇక టీసీ ఇక ఫైన్ వేస్తాడు పురా. ఎవరు చెప్తే వినడు. ఇక సెకండ్ క్లాస్ రిజర్వేషన్ లెక్కాలన్నమాట. ఇక టీసీ ఉన్నాడు చూడండి, దాంట్లో కంపల్సరీ ఉంటాడు. ఇక ఇవేమో సెకండ్ క్లాస్ రిజర్వేషన్లు. దీంట్లో ఏమేమో అందరు ఎక్కొచ్చు, అంటే ఎక్కొచ్చు కానీ మా తాండూరు స్టేషన్ మాత్రం ఎక్కగలుగుతాము, మిగతా స్టేషన్లు ఎక్కలేరు. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక అట్లా నడిచిపోతుంటుంది. ఇక ఇవి అయిపోయినాయి కదా, లోపల చూపిస్తాను నేను. జనరల్ ఎంతమంది ఉన్నారు, రిజర్వేషన్ డబ్బాలు ఎంతమంది ఉన్నారు మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి మిస్ కాకుండా. మొత్తానికైతే ఇక ట్రైన్ ఆగింది. ఇక నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మొత్తం వీడియోలు, ఓకేనా. ఇక నేను వచ్చేసిన ఇక జనరల్ డబ్బాలకు. చూడండి ఉసుకేస్తే రాలనంత పబ్లిక్, మొత్తము మోపిల్లలే, ఆడపిల్ల ఒక్కరు ఏం లేరు. ఆడపిల్లలు ఉంటే మొత్తం ఇంకా దెబ్బడి అయిపోతాయి. ఎందుకంటే ఫ్రీ బస్ ఉన్నందుకు అందరు బస్కి వెళ్ళిపోయారు. చూడండి మొత్తం మోపిల్లలే, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు చూడండి. మాకైతే మా గోస కాదు. ఇది చూడండి డోర్ సైడ్ చూడండి మొత్తం ఎండిపోయారు. 2 గంటల సేపు, అంటే 1.5 గంట కానీ 2 గంటల సేపు అవుతుంది అన్నట్టు. ఇక నేను నెక్స్ట్ రిజర్వేషన్ డబ్బాలో పోయి ఎక్కి
అక్కడ ఒక వీడియో చూస్తా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఎక్కువైనోళ్ళు అక్కడ ఎక్కుతారన్నట్టు. రిజర్వేషన్‌లో ఎక్కుతారన్నట్టు. ఈళ్ళంతా మా ఊరోళ్ళే చూడండి. మా తాండ్రు వాళ్ళే. ఇగ జ రిజర్వేషన్ డబ్బాలంటారంట ఇది. రిజర్వేషన్ డబ్బాలో ఎక్కిండ్రు మొత్తం నిండిపోయిండ్రు. పాపం ఈ రిజర్వేషన్ వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా ఇబ్బంది పడతారన్నట్టు. ఎందుకంటే పోయినకి రానీకి. అందుకే మాతో కొట్లాట పెట్టుకుంటారు. రిజర్వేషన్ డబ్బాలు ఎందుకు ఎక్కుతారు మీరు? మాకెంత ఇబ్బంది అయితుందని. వీళ్ళంతా మా తాండ్రు వాళ్ళు కూర్చున్నారు చూడండి. కొంతమంది కూసోమంటారు ఏమనరు. ఇక కొంతమంది కూర్చొనియరు. కూర్చుంటే కొట్లాట పెట్టుకుంటారు. ఇక చూడండి వీళ్ళంతా మా ఊరోళ్ళే. ఆడికి నిండిపోయారు. ఇక పైననేమో రిజర్వేషన్ చేసుకున్నోళ్ళు వండుకున్నది యథార్థము. మనం ఏం అనలేము. వాళ్ళ సీటు వాళ్ళు ఏమని చేసుకుంటారు. చూడండి ఇక మా ట్రైనర్లో మా తాండ్రు వాళ్ళ కష్టాలు. సరేనా? ఓకేనా? బాయ్. నేను దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎప్పుడైనా చూసిండ్రా ప్రధానమంత్రి మనకు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కువ వందే మాత్రం ఎక్స్ప్రెస్ ట్రైన్లనే ఓ ఓపెన్ చేసిండు తప్పితే ప్యాసింజర్ ఒక్కడిగినంగా ఓపెన్ చేయలేదు. దీనికే షాంపుల్ అనుకోండి. ఎందుకంటే ఒకప్పుడు పట్టాలు తక్కువుండే, ట్రైన్లు సారీ రైలు తక్కువుండే, పట్టాలు ఎక్కువుండే. ఇప్పుడు ట్రైన్లు ఎక్కువైనాయి, పట్టాలు తక్కువైనాయి. అందుకనే వాళ్ళేం చేస్తారంటే ఈ ప్యాసేజ్ నడిపించే బదులు అది ఎక్స్‌ప్రెస్ నడిపిస్తే గవర్నమెంట్‌కి ఎంతో ఆదాయం వస్తుందని అందరూ ఎక్స్‌ప్రెస్ వైపే మొగ్గు చూపుతుర్రన్నట్టు. ఓకేనా? మీకు ఒక వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.